ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలితో పాటు నగర వ్యాప్తంగా జోరు వాన పడుతోంది. బషీర్బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోటి, ఎంజే మార్కెట్, బేగం బజార్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ ఉంది. దీనిలో భాగంగానే గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు బోడుప్పల్, పీర్జాదిగూడ మొత్తం నగరాన్ని మొత్తం రౌండప్ చేశాడు వరుణుడు. బషీర్బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోటి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిలో కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకి మొత్తం రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. కుండపోత వర్షం కురుస్తోంది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలితో పాటు నగర వ్యాప్తంగా జోరు వాన పడుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మొత్తం కొన్ని ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిలో కూడా భారీగా వర్షపు నీరు నిలవడంతో ఇటు హైవే మీద కూడా NH9 కావచ్చు మొత్తం భారీగా నీరు చేరుకోవడంతో వాహనాలు ముందుకు కదలడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో కుండపోత వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, అసలు కోస్తాంధ్ర వ్యాప్తంగా కావచ్చు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక హైదరాబాద్లో కుంభవృష్టి వాన కురుస్తోంది. 2 రోజుల క్రితం అయితే హయత్ నగర్ బస్ స్టాప్ కూడా మొత్తం కూడా మునిగిపోయిన దృశ్యాలు చూసాం. అలాగే అమీర్పేట బస్ స్టాప్ కూడా మునిగిపోయిన దృశ్యాలు చూసాం. ఇక నగర వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. ఈరోజు ఆదివారం కావడం కొంతవరకు కూడా కొన్ని ట్రాఫిక్ జోన్స్లో ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, మలక్పేట కావచ్చు, అక్కడ భారీ వాహనాలు వెళ్లే క్రమంలో కొంత నీరు అడ్డంకిగా మారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బషీర్బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోటి, ఎంజే మార్కెట్, అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో కూడా భారీగా వర్షం కురిసింది. భారీగా నీరు అక్కడ నిలిచి ఉంది. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి రెడ్డి తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంది? దేవి, దాదాపు గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం ఫిలిం నగర్లో ఉన్నాం. ఒక్కసారిగా వర్షం తగ్గడంతో వాహనదారులంతా కూడా ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి వాళ్ళు ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే రోడ్డు కుంగిపోయి రోడ్డు అంతా డ్యామేజ్ అయిందో అక్కడ పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మనం ఇదే ఫిలిం నగర్ వద్ద చూసాం వరద నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉండిందో. కానీ ప్రస్తుతం వర్షం పూర్తిగా తగ్గిపోవడంతో కేవలం చినుకులు మాత్రమే ఉంది. దీంతో చాలా మంది ఇళ్లలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ 2 వీలర్స్ అంతా రోడ్ సైడ్ ఆపుకొని ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఇళ్లలోకి తిరిగి వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కడైతే లోతట్టు ప్రాంతంగా ఉండి డౌన్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ వరద నీరు ఎక్కువ స్థాయిలో నిలిచిపోయింది. ప్రస్తుతం మనం వెనక వైపు చూస్తే ఒక 2 వీలర్ కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా కింద పడిపోయాడు. తను వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి లోతును కూడా గమనించలేకపోయాడు. అయితే అక్కడ వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోకుండా ఒక్కసారిగా వెళ్లే ప్రయత్నం చేస్తూ తను దిగబడిపోయి తను ఆ 2 వీలర్ను బయటకు తీయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో మనం చూడొచ్చు. సో ఇలాంటి ఇబ్బందులే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్గా వెళ్లేటటువంటి రూట్ అయినా సరే కేవలం అదే మార్గం కదా అని చెప్పి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ వరద నీరు ఏ స్థాయిలో నిలిచిపోయింది అనేది కనుక్కోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆ 2 వీలర్ వ్యక్తి కూడా మొత్తం 2 వీలర్ మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్లో వరద నీరు ఉంది.
కనీసం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. నడుములోతు వరకు మొత్తం నిలిచిపోయినటువంటి వరద ప్రవాహం మనకు కనిపిస్తుంది. సో ఈ టైంలో వాహనదారులు ఎవరైతే ఇప్పటివరకు వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి నిలిచిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికిప్పుడు వెళ్లే ప్రయత్నం చేస్తున్నా కొన్ని చోట్ల ఎక్కువ వరద నీటిలో చిక్కుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం నడిచి వెళ్ళడానికి వీలు లేకుండా ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు వరకు, అంతకంటే మించి నడుము లోతు వరకు కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో చాలా మంది వర్షం అయితే తగ్గుముఖం పట్టింది, కానీ ఇప్పుడున్నటువంటి వరద నీరు క్లియర్ అవ్వకన్నా ముందే మరోసారి గనక వర్షం కురిస్తే ఈ వరద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల నీరు వెళ్లేటటువంటి వరద నీరు వెళ్లే మ్యాన్ హోల్స్ అన్ని మూసుకుపోయాయి. ఇప్పుడున్నటువంటి క్రమంలో నిలిచిపోయినటువంటి వరద నీరు క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మరోసారి గనక భారీ వర్షమో లేకపోతే అతి భారీ వర్షం గనక కురిస్తే పూర్తిగా ఇప్పటివరకే కార్ల టైర్ల వరకు వచ్చినటువంటి మార్క్స్ మనం చూస్తా ఉన్నాం. ఇన్ కేస్ వరద నీటి ఉధృతి పైనుంచి గనక వస్తున్నటువంటి వరద నీరు ఎక్కువైతే మాత్రం పూర్తిగా కార్లు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 2 వీలర్స్ కూడా మనం చూసాం ఏ స్థాయిలో వచ్చాయో. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి క్రమంలో వెనక వైపు ఆటోలు కూడా ఎంత ప్రమాదకరంగా వస్తున్నాయో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆటోలు కూడా సగం వరకు మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటి వరకు వర్షంలో నిలిచిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇళ్ల బాట పట్టినా కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళుకోవడానికి మరొక 1 నుంచి 2 అవర్స్ టైం పట్టే అవకాశం ఉంది. చాలా చోట్ల రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా రహదారులు, అదేవిధంగా అంతర్జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వనస్థలిపురం టు విజయవాడ హైవే ఏదైతే ఉందో అదంతా పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. దేవి. ఎస్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్, అలాగే నీరు అంతా కూడా అక్కడ నిల్వ ఉండడంతో ముందుకు వాహనాలు కదలడానికి